జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అందాయి. అయితే వాటిని ప్రభుత్వం ఏం చేస్తుంది? వేలం వేస్తుందా? పేదలకు పంపిణీ చేస్తుందా? లేక మ్యూజియానికి తరలిస్తుందా? అసలు జయలలిత ఆస్తుల్లో ఏమేమి ఉన్నాయి? తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తుల పత్రాలు 3 ట్రంకుపెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. బెంగళూరు కోర్టు నుంచి ఈ ఆస్తులను అధికారులు తమిళనాడుకు అప్పగించారు. వీటిలో తమిళనాడు అమ్మకు చెందిన 27 కిలోల బంగారు నగలు, వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన నగలు, 3 వెండి నాణేలు ఉన్నాయి. 59,870 రూపాయలతో పాటు మరో 1,60,514 విలువైన పాత కరెన్సీ నోట్లు, 10.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. జయలలిత ఆస్తుల్లో స్వర్ణ కిరీటం, 1.5 కేజీల బంగారు కత్తి, పసిడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణ. 11,300 పట్టు చీరలు, 250 శాలువాలు, 740 జతల చెప్పులు, ఒక బంగారు పెన్ను, 610 వెండి వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని వేలం వేస్తే కొనేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. 7,040 గ్రాముల 468 వజ్రఖచిత బంగారు ఆభరణాలతో కలిపి మొత్తం 1,606 వస్తువులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. చెన్నై, కాంచీపురం, తంజావూరు, తిరుపత్తూరు, తూత్తుకుడిలో ఉన్న 6 కంపెనీలకు చెందిన 1,526 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తిపత్రాలు ఇందులో ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చుతూ బెంగళూరు కోర్టు 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. అవినీతి కేసుల్లో ఆస్తులు కాబట్టి వీటిని బంధువులకు ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. జప్తు చేసిన ఆస్తులను ఏం చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. అంటే ఆస్తులను విలువ కట్టి వేలంలో విక్రయించి సొమ్ము రాబట్టుకోవచ్చు, లేదా ట్రెజరీకి పంపవచ్చు. జయలలిత ఆస్తులు ప్రజల మనోభావాలకు చెందినవి. తమిళనాట చాలా మందికి జయలలితతో భావోద్వేగ సంబంధాలున్నాయి. అందుకే ప్రభుత్వం కూడా ఆచితూచి స్పందిస్తోంది. 1,526 ఎకరాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయవచ్చు, భూమి లేని పేదలకు పంపిణీ చేయవచ్చు, లేదా వేలం వేసి వచ్చిన సొమ్మును ట్రెజరీకి జమ చేయవచ్చు. జయలలిత మరణించి 9 ఏళ్లు దాటింది. జయలలిత కేసు విచారణకు ఆమె వస్తువులు, బంగారానికి కాపలా కాసినందుకు తమకు 5 కోట్ల రూపాయలు ఖర్చయిందని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆ డబ్బును కర్ణాటకకు చెల్లించాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో అధికారంలోకి వచ్చిన డిఎంకే హయాంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. జయలలిత దత్తపుత్రుడిగా చెప్పుకునే సుధాకరన్ వివాహం 1995లో ఒక వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత డిఎంకే అధికారంలోకి రాగానే అవినీతి అక్రమాల కేసు నమోదైంది. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్ ఇళ్లవలసిపైన కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ తమిళనాడులో ఉంటే ప్రభావితం చేసే అవకాశం ఉందని కర్ణాటక కోర్టుకు బదిలీ చేశారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేస్తుండగా 2014లో వారందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు అప్పీలు చేయడంతో శిక్షను రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. జయలలిత సహా 4గురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు.